Audio Jungle. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను బుద్ధుడు ఫోటో ఫ్రేమ్స్ గురించి రివ్యూ చేయాలనుకుంటున్నాను. నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. సో రివ్యూ చేసే ముందు బుద్ధుడి గురించి చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే నాకు బుద్ధుడు అంటే చాలా ఇష్టం. సో బుద్ధుడిని చూసినప్పుడు ఒక పీస్ ఫీలింగ్ వస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంది అనే ఒక ఫీలింగ్ వస్తుంది. సో ఇంట్లో మనం బుద్ధుడి ఫొటోస్ పెట్టుకుంటే మనకి కూడా పీస్ వస్తుంది, పీస్ రావాలి అనే ఉద్దేశంతో నేను ఈ ఫోటో ఫ్రేమ్స్ని ఆర్డర్ చేశాను. ఇప్పుడు హాల్లో మాకు ఏంటంటే ఈ వాల్కి వెనకాల చూసారు కదా, మేము స్టెన్సిల్స్ వేసాము. ఈ బటర్ఫ్లై స్టెన్సిల్స్, ఈ డిజైన్ మొత్తం మేము వేసామన్నమాట. సో ఈ స్టెన్సిల్స్ వేసి 2 years అవుతుంది. సో 2 years అయ్యేసరికి దీని కలర్ మొత్తం ఫేడ్ అయిపోయింది అనమాట. సో వాల్ చూడడానికి చాలా డల్గా కనిపిస్తుంది. సో నేనేమనుకున్నానంటే మళ్ళీ రెనోవేట్ చేద్దాం వాల్ని, మంచి డెకరేటివ్ ఐటమ్స్ తీసుకొచ్చి వాల్కి పెడితే మళ్ళీ హాల్ మొత్తం ఒక న్యూ లుక్ వస్తుంది అనమాట. సో ఆ న్యూ లుక్ కోసమని నేను ఈ బుద్ధుడి ఫోటో ఫ్రేమ్స్ ఎప్పుడైతే నేను డెకరేషన్ చేయాలని ఆలోచించినప్పుడు ఫస్ట్ నాకు వచ్చిన థాట్ బుద్ధుడి ఫోటో ఫ్రేమ్స్ కొనాలని చెప్పి అనుకున్నా. ఎందుకంటే ఫస్ట్ మన హౌస్లో పీస్ ఉంటేనే కదా మనం హ్యాపీగా ఉంటాం. అందుకని చెప్పి నేను బుద్ధుడి ఫోటో ఫ్రేమ్స్ని ఆర్డర్ చేశాను. సో ఇప్పుడే అమెజాన్ నుంచి నాకు డెలివరీ వచ్చింది అనమాట. ఇదే పార్సెల్, ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఇందులో ఫోటో ఫ్రేమ్స్ ఎలా ఉన్నాయో. సో నేను మొత్తం 3 ఫోటో ఫ్రేమ్స్ ఆర్డర్ చేశాను బుద్ధుడివి. అండ్ ఐ థింక్ నాకు అరౌండ్ 160 రూపీస్ పడింది 3 ఫోటో ఫ్రేమ్స్. బెస్ట్ అండ్ చీప్ కాదు, 160 రూపీస్కి 3 బుద్ధుడి ఫోటో ఫ్రేమ్స్ అండి. ఎస్, ప్యాకేజింగ్ చాలా బాగుంది చూడండి, క్వాలిటీ బాగుంది, ప్యాకేజింగ్ క్వాలిటీ బాగుంది. ఫోటో ఫ్రేమ్స్ పాడవకుండా మంచి క్వాలిటీ మెటీరియల్తో ప్యాకింగ్ చేసి పంపించారు. ఇదిగోండి ఈ ఫోటో ఫ్రేమ్స్, 3 ఫోటో ఫ్రేమ్స్ అనమాట. మూడింటిని కలిపి ఒకే దానిలో ఇలా ప్యాకేజింగ్ ఇచ్చేసారు. ఇది ఓపెన్ చేస్తే మనకి ఇందులో నుంచి 3 ఫోటో ఫ్రేమ్స్ అనేవి వస్తాయి. చూడడానికి మొత్తం నేను చూసి ఏంటి ఒకటే ఇచ్చారు ఫోటో ఫ్రేమ్ అనుకున్నా, ఇది ఒకటి కాదు, ఇది 3 ఫోటో ఫ్రేమ్స్ అనమాట. దీన్ని నేను తీసి చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి కవర్ తీసేసిన తర్వాత ఇలా ఉన్నాయి బుద్ధుడి ఫోటో ఫ్రేమ్స్. మొత్తం 3 ఫోటో ఫ్రేమ్స్ అనమాట. సో ఇది ఒకటి, అండ్ ఇది ఒకటి, అండ్ ఇది ఒకటి. సో టోటల్గా మనకి 3 ఫోటో ఫ్రేమ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసారు కదా, దీనికి ఇవి ఏంటంటే స్టిక్కర్స్ అనమాట. ఇవి ఇలా తీసి డైరెక్ట్గా మనం వాల్కి అంటించేయడమే, అంతేకాని వాల్కి మేక్ కొట్టి అలాగా వాల్ని మనం పాడు చేయాల్సిన అవసరం లేదు. మేకులు కొడితే ఏంటంటే వాల్స్ పాడైపోతాయి కదా, అలా కాకుండా మేకులు కొట్టకుండా డైరెక్ట్గా స్టిక్కర్స్ తీసేసి డైరెక్ట్గా మనం వాల్కి అంటించేసేయడమే అనమాట. చూసారా లుక్ ఎంత బాగుందో. సో ఇది నేను ఇక్కడ అంటించి మీకు లుక్ ఎలా ఉందో చూపిస్తాను. సో 3 ఫోటో ఫ్రేమ్స్ కదా, సో నేను ఈ 3 ఫోటో ఫ్రేమ్స్ని అంటించి మీకు ఫైనల్ లుక్ చూపిస్తాను. సో ఇది ఫైనల్ లుక్ అండి. నేను ఫ్రేమ్స్ వాల్కి అంటించేసాను. చూడండి ఎలాంటి మేకులు కొట్టకుండా జస్ట్ స్టిక్కర్స్తోనే అంటించేసాను. లుక్ ఇలా ఉందన్నమాట ఫైనల్ వాల్ లుక్. ఇది వాల్ అనమాట. సో ఇలా మిడిల్లో పెట్టాను నేను. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.